హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి శుభవార్త అయితే వచ్చిందండి. అయితే మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ప్రతి నెల 1500 రూపాయల చొప్పున అయితే వేయడానికి ప్రభుత్వం అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే మనకు మహిళలకు సంబంధించి 1500, డ్వాక్రా మహిళలకు సంబంధించి 18,000 వరకు అయితే రాబోతున్నాయి. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, అలాగే మనము ఏమేమి ఇచ్చి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి, అలాగే ఈ పథకానికి సంబంధించి మనకు డబ్బులు ఎప్పుడు వేస్తారు ఏంటనేది దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్లో ఫాలో అవుతానండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి మనకేంటంటే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి, అలాగే ఈ పథకం ఎవరికి వస్తుంది ఏంటి అని చూసుకున్నట్లయితే ఏపీలో ప్రతి ఒక్క మహిళ ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండి ఉండి 59 సంవత్సరాల లోపల వయస్సు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఈ పథకానికి సంబంధించి అర్హులు. అయితే ఈసారి డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకానికి సంబంధించి అర్హత అనేది కల్పించడం అయితే జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే మనకు ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి. ఈ రేషన్ కార్డుకి మీరు ఈకేవైసీ అనేది చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే కనుక వెంటనే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. అలాగే ఈ పథకానికి సంబంధించి మనకు ఉండవలసింది ఆధార్ కార్డ్ అండి. ఆధార్ కార్డుకి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే కనుక మీరు కంపల్సరీగా అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మీ యొక్క కార్డుకి అప్డేషన్ చేసుకోవాలా లేదా అనే ఒక డౌట్ అయితే ఉంటుంది. మీ యొక్క కార్డు అనేది తీసుకున్న తర్వాత దాంట్లో డేట్ అనేది ఉంటుంది, మీ యొక్క ఆధార్ కార్డు ఎప్పుడు క్రియేట్ అయింది అనేది. ఆ డేట్ నుండి ఇప్పుడు ప్రజెంట్ డేట్ వరకు 10 ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యా లేదని చెక్ చేసుకోండి. ఒకవేళ కంప్లీట్ అయి ఉంటే కనుక మస్ట్ అండ్ షుడ్ బి అప్డేట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. అయితే ఈ అప్డేషన్ అనేది మీరు ఆధార్ సెంటర్లో లేదా మీ సేవా కేంద్రాల్లో కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి ఉండవలసింది బ్యాంక్ అకౌంట్లు రెడీ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ లేదంటే కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది ఏదైతే ఎన్పిసిఐ మీరు లింక్ చేసి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంటే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి యాక్టివేషన్లో ఉందా లేదా, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింకప్ చేశారా, మొబైల్ నెంబర్తో లింకప్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ చేసుకోకపోతే రెడీ చేసుకొని పెట్టుకోండి. అలాగే మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే మనకు 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పథకానికి అర్హులు కదా. బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఈజీగా వాళ్ళు అయితే క్యారీ చేస్తారు, వీళ్ళకి 18 సంవత్సరాలు నిండాయా లేదనేది. దాన్ని బట్టి మీ ఏజ్ని కూడా అయితే వాళ్ళు గుర్తించడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ కూడా అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా మీకు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కంపల్సరీగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఫొటోస్ కూడా మంచి ఫొటోస్ అనేది మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ పథకానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నాను కదా. ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకు ఇది ఈనాడులో మనకు ప్రచురించబడింది. అయితే ఈ పథకానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే 2 తప్ప హామీలన్నీ అమలు అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే భోగాపురం పీపీపీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2 తప్ప ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశామని, 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి చెప్పా. ఉద్యోగాలకి సబ్సిడీ భరించాలి కాబట్టి దానిపై దృష్టి పెట్టాము. మహిళలకు నెల ఇక్కడ మీరు గమనించినట్లయితే మహిళలకు నెల సాయం ఎలా ఇవ్వాలో కసరత్తు చేస్తున్నామని చెప్పేసి చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు. హామీలు అమలు చేయలేదని విమర్శించేవారు సిపిఎస్పై సమాధానం చెప్పాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు మహిళలకు సంబంధించి ప్రతి నెల ఏదైతే నెల సహాయం ఉందో అంటే మనకు 1500 రూపాయలు. దీనికి సంబంధించి కసరత్తు అయితే చేస్తున్నారు ప్రభుత్వము. అయితే ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే ఈ పథకానికి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఈ అప్లికేషన్ అయితే విడుదల చేస్తారు. మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. అలాగే డ్వాక్రా మహిళల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి అలాంటి వారందరూ కూడా మీకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. తప్పనిసరిగా మీరు డాక్యుమెంట్స్ కూడా రెడీగా పెట్టుకోండి. ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే మనకు
ఈ డేట్ ఏదైతే మనకు ఖరారు చేస్తారు ప్రభుత్వము. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకేందంటే అమ్మ ఒడికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు అనేది విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత ఈ పథకం పైన అయితే ఫోకస్ చేస్తున్నారు ప్రభుత్వము. సో ఏ టైంలో కూడా మనకు డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. సో చేసిన తర్వాత కంపల్సరీ వీడియో అయితే చేస్తాను. వెంటనే మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.